అవార్డుల వార్తలు 1. STEM-RX బయోసైన్స్ సొల్యూషన్స్ తో పాటు STEM-RX హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ CMD డాక్టర్ ప్రదీప్ మహాజన్ ప్రతిష్టాత్మకమైన మహారాష్ట్ర భూషణ్ అవార్డు 2024ను అందుకున్నారు. 2. ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ యొక్క 48వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరంలో అకౌంట్స్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అవార్డుతో సత్కరించబడింది. ఈ ప్రతిష్టాత్మక ప్రశంస మంత్రిత్వ శాఖ యొక్క అత్యుత్తమ సహకారం మరియు ఆర్థిక శ్రేష్ఠతకు నిబద్ధతను సూచిస్తుంది. 3. యునైటెడ్ స్టేట్స్ గోల్ఫ్ అసోసియేషన్ USGA అందించే అత్యున్నత గౌరవమైన బాబ్ జోన్స్ అవార్డును అందుకోవడానికి లెజెండరీ గోల్ఫర్ టైగర్ వుడ్స్ ఎంపికయ్యాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు వుడ్స్ క్రీడా స్ఫూర్తి పట్ల అంకితభావం, ఆట సంప్రదాయాల పట్ల గౌరవం మరియు అతని ముఖ్యమైన స్వచ్ఛంద ప్రయత్నాలను గుర్తిస్తుంది. 4. హర్యానాకు చెందిన మంచి ప్రతిభగల యతిన్ భాస్కర్ దుగ్గల్ గౌరవనీయమైన నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024 విజేతగా విజయం సాధించారు. న్యూఢిల్లీలో జరిగిన నిశ్చయాత్మక సెషన్లో ఈ ప్రకటన వచ్చింది. అక్కడ దుగ్గల్ తన అసాధారణ ప్రదర్శనకు మొదటి బహుమతిని అందుకున్నాడు. 5. సాహిత్య అకాడమీ భారతదేశంలోని గౌరవనీయమైన నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ ఈ సంవత్సరం తన 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది మరియు ఈ మైలురాయిని పురస్కరించుకుని వార్షిక సాహిత్యోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద సాహిత్య ఉత్సవంగా రూపాంతరం చెందింది. 6. లండన్లో జరిగే వార్షిక ఇండియా UK అచీవర్స్ అవార్డులలో ప్రఖ్యాత చిత్ర నిర్మాత జోయా అఖ్తర్ మరియు బ్రిటిష్ ఇండియన్ చెఫ్ అస్మా ఖాన్లు సత్కరించబడ్డారు. సినిమాలో అఖ్తర్ ప్రశంసలు పొందిన పనిని మరియు పాక కళలకు ఖాన్ చేసిన సేవలను ఈ ఈవెంట్ జరుపుకుంది. 7. ది మీజిల్స్ అండ్ రుబెల్లా పార్టనర్షిప్ ద్వారా భారతదేశానికి ప్రతిష్టాత్మకమైన మీజిల్స్ అండ్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు లభించింది. ఈ అవార్డు మీజిల్స్ మరియు రుబెల్లా వ్యాధులను నివారించడంలో భారతదేశం యొక్క ఆదర్శప్రాయమైన ప్రయత్నాలను గుర్తించింది. 8. ఢిల్లీ విమానాశ్రయం వరుసగా 6వ సంవత్సరం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉత్తమ విమానాశ్రయం అనే ప్రతిష్టాత్మక బిరుదును పొందడం ద్వారా విమానయాన రంగంలో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ASQ అవార్డుల ద్వారా అందించబడిన ఈ ప్రశంసలు ప్రయాణీకులకు అత్యున్నత స్థాయి సేవలను అందించడంలో ఢిల్లీ విమానాశ్రయం యొక్క శ్రేష్ఠత మరియు నాయకత్వం పట్ల నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. 9. యోకోహామాకు చెందిన రికెన్ యమమోటో అనే జపనీస్ ఆర్కిటెక్ట్ 2024 ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ విజేతగా ఎంపికయ్యాడు. ఇది ఆర్కిటెక్చర్ రంగంలో అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది. 10. ప్రీమియం ఎరాస్మియానం ఫౌండేషన్ భారతీయ రచయిత అమితవ్ ఘోష్కు ఎరాస్మస్ ప్రైజ్ 2024ను ప్రదానం చేసింది. అతను తన సాహిత్య రచనల ద్వారా వాతావరణ మార్పుల యొక్క అపూర్వమైన ప్రపంచ సంక్షోభాన్ని అన్వేషించే ఇతివృత్తానికి ఇమాజినింగ్ ది ఇమాజినింగ్ అనే థీమ్కు తన ఉద్వేగభరితమైన సహకారం కోసం ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నాడు. 11. ప్రస్తుతం ఆర్కే స్వామి లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీ శ్రీనివాసన్ స్వామిని మలేషియాలోని పెనాంగ్లో జరిగిన 45వ IE వరల్డ్ కాంగ్రెస్లో సత్కరించారు. గవర్నర్ తున్ అహ్మద్ ఫుజి అబ్దుల్ రజాక్ గ్లోబల్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ మరియు మీడియా పరిశ్రమలకు ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఆయనకు గౌరవనీయమైన IE గోల్డెన్ కంపాస్ అవార్డును అందజేశారు. 12.
ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి మారిషస్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టర్ ఆఫ్ సివిల్ లా డిగ్రీని ప్రదానం చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం భారతదేశం మరియు మారిషస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల యొక్క లోతును ప్రదర్శిస్తుంది. 13. అత్యుత్తమ మహిళా మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ కోసం ప్రతిష్ఠాత్మకమైన చమేలీ దేవి జైన్ అవార్డు 2024 ఇద్దరు విశేషమైన జర్నలిస్టులకు సంయుక్తంగా ఇవ్వబడింది. గ్రీష్మా కుతార్, స్వతంత్ర జర్నలిస్ట్, మరియు రితికా చోప్రా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్. 14. టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు ప్రతిష్ఠాత్మకమైన పివి నరసింహారావు స్మారక పురస్కారం లభించింది. విశిష్టమైన దాతృత్వ సేవలకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. అవార్డు ప్రదానోత్సవం మార్చి 15, 2024న ముంబైలో జరిగింది. 15. భారతదేశానికి చెందిన ఉదయ్ భాటియా మరియు మానసి గుప్తాలను మార్చి 14, 2024న ప్రతిష్ఠాత్మకమైన డయానా మెమోరియల్ అవార్డు తో సత్కరించారు. 16. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు తొడూరు మడబుసి కృష్ణ 2024 సంవత్సరానికి సంగీత కళానిధి అవార్డు గ్రహీతగా ఎంపికయ్యారు. కర్ణాటక సంగీతానికి ఆస్కార్తో సమానమైన ఈ అవార్డును చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ అందజేస్తుంది. 17. ప్రముఖ మలయాళ కవి మరియు రచయిత ప్రభా వర్మ 2023 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన 33వ సరస్వతి సమ్మాన్కి ఎంపికయ్యారు. 2022లో ప్రచురించబడిన రౌద్ర సాత్వికం పద్యానికి గాను ఆయన ఈ అవార్డును గెలుచుకున్నారు. 18. 2022 సంవత్సరానికి గాను ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ AFMS యొక్క ఉత్తమ మరియు రెండవ ఉత్తమ కమాండ్ హాస్పిటల్స్ కొరకు రక్షా మంత్రి ట్రోఫీని మార్చి 19, 2024న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. కమాండ్ హాస్పిటల్ సదరన్ కమాండ్, పూణే బెస్ట్ కమాండ్ హాస్పిటల్గా నిర్ణయించబడింది. అయితే కమాండ్ హాస్పిటల్ సెంట్రల్ కమాండ్ లక్నో 2022కి రెండవ ఉత్తమమైనది. 19. ముంబైలోని నలంద నృత్య కళా మహావిద్యాలయ గౌరవనీయ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా రేలేకు ప్రతిష్ఠాత్మక మహారాష్ట్ర గౌరవ అవార్డు లభించింది. భారతీయ శాస్త్రీయ నృత్యం, ముఖ్యంగా భరతనాట్యం రంగానికి ఆమె చేసిన అమూల్యమైన సేవలకు గుర్తింపుగా మహారాష్ట్ర పారిశ్రామిక మంత్రి ఉదయ్ సావంత్ మరియు మంత్రి దీపక్ వసంత్ కేసర్కర్ ఆమెకు ఈ గౌరవం అందించారు. 20. భూటాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో అందుకున్న మొదటి భూటానేతర వ్యక్తిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. థింపూలో తన 2 రోజుల రాష్ట్ర పర్యటన సందర్భంగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్ నుండి అతను ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్నాడు. ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో అనేది జీవితకాల సాఫల్య పురస్కారం మరియు ఇది భూటాన్ గౌరవ వ్యవస్థకు పరాకాష్ఠగా పరిగణించబడుతుంది. దాని సంస్థ నుండి ఈ అవార్డును కేవలం 4 ప్రముఖులు మాత్రమే అందుకున్నారు. 21. చంద్రయాన్-3 మిషన్లో విశేషమైన విజయాలు సాధించినందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మక ఏవియేషన్ వీక్ గ్రహీతల అవార్డుతో సత్కరించింది. ఇస్రో తరపున అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ అంబాసిడర్ శ్రీప్రియా రంగనాథన్ ఈ అవార్డును స్వీకరించారు. 22. బీనా అగర్వాల్ మరియు జేమ్స్ బోయ్స్ ప్రపంచ అసమానతలను, ప్రత్యేకించి సామాజిక మరియు పర్యావరణ అసమానతలను అర్థం చేసుకోవడంలో వారి గణనీయమైన కృషికి మొదటి గ్లోబల్ ఇనీక్వాలిటీ రీసెర్చ్ అవార్డు ను ప్రదానం చేశారు. 2024 శరదృతువు మరియు వసంతకాలంలో పారిస్లో జరిగే సమావేశాలలో వారి అవార్డులను స్వీకరించడానికి మరియు వారి పని యొక్క అవలోకనాన్ని ప్రదర్శించడానికి గ్రహీతలు ఆహ్వానించబడతారు. ఈ సమావేశాలు సైన్స్ ఎక్స్పో యొక్క సామాజిక
పర్యావరణ పరివర్తనాల సెట్ చొరవతో కలిసి నిర్వహించబడతాయి. 23. ఖగోళ వస్తువులకు పేర్లు పెట్టే బాధ్యత కలిగిన అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్ యూనియన్ (IAU) ఒక భారతీయ శాస్త్రవేత్తకు అరుదైన గౌరవాన్ని అందించింది. ప్రొఫెసర్ జయంత్ మూర్తి గౌరవనీయమైన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. అతని పేరు మీద ఒక గ్రహశకలం 2,15,884 జయంత్మూర్తిని కలిగి ఉండటం ద్వారా ఈ రంగానికి చేసిన విశేషమైన కృషికి గుర్తింపు పొందారు. 24. నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ 2024 అబెల్ ప్రైజ్ను ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ CNRS పారిస్, ఫ్రాన్స్కు చెందిన మిచెల్ తలగ్రాండ్కు అందించింది. తలగ్రాండ్ గణిత భౌతిక శాస్త్రం మరియు గణాంకాలలో అత్యుత్తమ అనువర్తనాలతో సంభావ్యత సిద్ధాంతం మరియు క్రియాత్మక విశ్లేషణలకు అతని అద్భుతమైన సహకారానికి ప్రతిష్టాత్మక బహుమతిని అందుకున్నాడు. 25. నోయిడాలో ఇటీవల జరిగిన ఒక మెరిసే కార్యక్రమంలో టైమ్స్ గ్రూప్ నిర్వహించింది. స్టార్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ జైన్కు ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఐకాన్ 2024 అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు మరియు సినీ ప్రముఖులు విజయ్ జైన్కు అవార్డును అందించిన ప్రముఖుల సమక్షంలో ప్రముఖ పరిశ్రమ నాయకులను జరుపుకున్నారు మరియు సత్కరించారు.